ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. విజయవాడ విశాఖ మెట్రో రైల్ టెండర్స్ కు డేట్ ఫిక్స్ చేసింది. విశాఖకు రానున్న ఐటీ సంస్థలకు భూ కేటాయింపులకు ఓకే చెప్పింది. ఎస్ఐపిబి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. మొత్తం కేబినెట్ నిర్ణయాలను వివరించారు మంత్రి పార్థసారథి. 80,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి చేసిన ప్రతిపాదనల్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ పెట్టుబడుల ద్వారా 1,25,1,50,000 ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ కాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0 ఏదైతే ఐటీ ఈఎన్సీ శాఖ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ పాలసీ తీసుకురావడం మూలంగా రాబోయే సంవత్సరాల్లో $100 to $150 బిలియన్ బిజినెస్ మన వ్యాపారం మన రాష్ట్రంలో జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎస్ఐపిబి పూర్తిగా సమీక్షించి రికమెండ్ చేసిందో వాటన్నిటిని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈరోజు మన రాష్ట్రంలోకి సిఫీ సంస్థ దాదాపు 16,466 కోట్లు, గూగుల్ ఇటువంటి సంస్థలన్నీ కూడా డేటా సెంటర్స్ని మన విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మెట్రోపాలిటన్ కమిషనర్కి విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో దాదాపు 1941.19 ఎకరాలని భూసేకరణ చేయడానికి చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. విజయవాడ విశాఖపట్నం మెట్రో అదేమో 11,500 కోట్లు, అదేవిధంగా విజయవాడది కూడా 10,500 కోట్లు అనుకుంటాను. సో ఆ ప్రాజెక్టులు కూడా ఇమీడియట్గా తగు చర్యలు తీసుకుని టెండర్స్ పిలవటం కానివ్వండి, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎస్డిబిఆర్జీ పొగాకు సేకరణ, రైతు షెడ్యూలింగ్, పరిమాణ పరిమితులు, కేంద్ర విస్తరణ మరియు లాజిస్టిక్స్కు సంబంధించి సవరించిన కార్యాచరణ మార్గదర్శకాలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రతి రైతుకు 20 క్వింటల్స్ పరిమితిగా నిర్ణయించడం జరిగింది.